ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉండి తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో రాయలసీమ ప్రాంతానికి చాలా హానికరం. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటికీ భవిష్యత్తులో ఎప్పటికీ కూడా హానికరం. ఎందుకంటే ప్రధానమైన నీటిపారుదల ప్రాజెక్టులు ఏవి రాయలసీమకు? అసలు భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం రాజస్థాన్ తర్వాత ఉండి ఒక ఎడారిగా మారుతున్న ప్రాంతము రాయలసీమ ప్రాంతం. అత్యంత పేదరికము ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతము. ప్రధానమైన ప్రాజెక్టులు ఏవి? పూర్వం నుంచి వచ్చిన కేసీ కెనాలు, అదేవిధంగా ఇప్పుడు ఎస్ఆర్బీసీ, అదేవిధంగా తెలుగు గంగ ప్రాజెక్టు, అదేవిధంగా గాలేరు నగర్ సుజల్ స్రవంతి, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక కేసీ కెనాల్ను మినహాయించి మిగతా అన్ని కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్లు వస్తాయన్నమాట. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్లు తీసుకునేటప్పుడు అంటే మామూలుగా డ్యాములో ముందు పక్క నుంచి తీసుకుంటారు, ఒక రాయలసీమ ప్రాంతానికి మాత్రమే వెనకాల పక్క నుంచి నీళ్లు తీసుకునేది. వెనకాల పక్క నుంచి నీళ్లు తీసుకున్నప్పుడు పోర్షోర్ నుంచి అటుపక్క పక్క రాష్ట్రము వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు లోతుగా పంపు సెట్లు పెట్టి వాళ్ళు ఎక్కువ నీళ్లు తీసుకొని ఆ నీళ్లు తీసుకున్న దాని వలన ఇక్కడ నీళ్లు వచ్చే అవకాశం లేకుండా అయ్యే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే, మొదలు పెడితే, మరి దాన్ని ఆపేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎప్పటికి కూడా రాయలసీమకు అన్యాయం జరిగినట్లే కదా. అందుకని ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు అందరూ కూడా చైతన్యవంతులు ఈరోజు. ఎందుకంటే ఫస్టే వెనకబడిన వాళ్ళు, ఇప్పుడు కడుపు నిండిన వాళ్ళైతే ఎప్పుడైనా కానీ కొద్దిగా ఇటు అటు పట్టించుకోకపోయిండొచ్చు. ఇక్కడంతా కడుపు ఎండిపోయిన వాళ్ళు ఉండేది రాయలసీమలో. అందరికి కూడా ఇబ్బంది జరగబోతా ఉంది కాబట్టి విపరీతంగా తరలి వస్తున్నారు. అసలు ఇది తరలి వచ్చేది వదిలిపెట్టి ప్రతి ఒక్క మనిషికి ఈరోజు ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్ ఎట్లా అనేసి